నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఒక 10 బాదం పలుకులు, ఒక 2 యాలకులు, కొద్దిగా పసుపు పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత చిక్కటి పాలు, పైన క్రీమ్గా ఉన్న పాలను తీసుకోవాలి. మిక్సీ జార్లోకి బాదం, యాలకులు, పసుపు వేసి మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి క్రీమ్గా ఉన్న పాలను తీసుకొని దానిలో 1 స్పూన్ చక్కెర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బాదం, యాలకులు, పసుపు పొడిని వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని మరిగించిన తర్వాత ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. తర్వాత దానిలో పచ్చి పాలకోవా, కలకండ్, గులాబ్ జామ్తో రెడీ. బాదం పాలు రెడీ.